मम जीवन हेतुना कंठे भद्रामि सुभगे त्वं जीव शरदां शतम्। బాధపడుకు పిన్ని. మావయ్య ఆవేశంలో అలా మాట్లాడారు కానీ అవి ఆయన మనసులో నుండి వచ్చిన మాటలు కావు. ఇన్నేళ్లలో మా అన్న నోటి నుండి ఉమాదేవి అని ప్రేమగా పిలిచే పిలిపే విన్నాను. అట్లాంటిది ఒక్కసారిగా ఆయన నా మీద అరిచేసరికి మనసు కొంచెం బాధగా అనిపించినది సూర్య. అయినా నా అన్నెంతో నాకు తెలీదా? నా బాధ ఆయన నన్నెంతో అన్నాడని కాదు, నాతో అట్ట మాట్లాడాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చినందుకు. మామయ్య వైశ్య పెళ్ళి ఆగిపోయిందన్న బాధలో ఉన్నాడమ్మా. మనమే అక్కడికి రాంగ్ టైంలో వెళ్ళాం. ఆ బద్రిగాడు చాలా తెలివిగా మావయ్యని తన వైపు తిప్పుకున్నాడు. వాడి మాయలో ఉన్నంతకాలం మావయ్య మనం ఏం చెప్పినా వినిపించుకోడు పిన్ని. తను చూసేదే నిజమని మావయ్య నమ్ముతున్నాడు. తన పిల్లల జీవితాలు సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నాడు. దానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వాళ్లని దూరం పెడుతున్నాడు. అందుకే వైశ్యు పెళ్లి నేను ఎక్కడ ఆపుతానో అన్న భయంతో నా మీద కోపం పెంచుకున్నాడు. సిరి సంజుల ప్రేమ విషయం తెలిస్తే ఆ ఇంద్రాని సంజుని బ్రతకనివ్వదన్న భయంతో సిరిని ఇంటికి రావద్దని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి బద్రి గురించి చెప్పేసరికి ఈ పెళ్ళాపడానికి మనందరం కలిసి అబద్ధం చెప్తున్నామని భయపడి నిన్ను కూడా దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంతేగాని నీ మీద గాని సిరి మీద గాని ఆయనకి ఎలాంటి కోపం లేదు పిన్ని. అవునమ్మా, ఈ రోజు కాకపోయినా నిజం తెలిసిన రోజు మామయ్య మనల్ని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాడు. నేను కూడా ఆ నమ్మకంతోనే ఆయన ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా భరిస్తూ వస్తున్నాను సిరి. మన ప్రవర్తన వల్ల ఆయన ఇప్పుడు బాధపడ్డా నిజం నిరూపించిన రోజు ఆయనే సంతోషిస్తారు. వైశ్యుని ఆ కుటుంబాన్ని బద్రీ బారి నుంచి రక్షించే బాధ్యత నీదే సూర్య. ఆ రాక్షసుణ్ణి పెండ్లి చేసుకుంటే వైశ్వ జీవితాంతో నరకం అనుభవిస్తుంది. ఆ పరిస్థితి రాకూడదనే మావయ్య నన్ను అసహ్యించుకున్నా పట్టించుకోకుండా పెళ్ళాపాను పిన్ని. అవునన్నయ్య, వదినెందుకు తనే స్వయంగా ఈ పెళ్లి చేసుకున్నని చెప్పింది? ఏం చెప్పి తన మనసు మార్చావు? అవన్నీ తర్వాత చెప్తానులే సిరి. పిన్ని చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉంది. ముందు తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అమ్మా పద. వైశ్యు మెళ్ళో తాళెందుకు కట్టావు?
తర్వాత నీకే తెలుస్తుందిలే. తర్వాత కాదు, ఇప్పుడే తెలియాలి. ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు సంజు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నువ్వు చెప్పేదాకా నేను నిన్ను వదలను. చెప్పు, ఎందుకు వైశ్య జీవితాన్ని అన్యాయం చేశావు? నేను చేసింది అన్యాయం కాదు, న్యాయం. ఏంటి న్యాయమా? ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడ్డ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టడం న్యాయమా? పీటల మీద పెళ్లాపి 10 మందిలో మా నాన్న పరువు తీయడం న్యాయమా? కూతురే ప్రాణంగా బ్రతికే మా నాన్న తనంటేనే అసహ్యించుకునే పరిస్థితి తీసుకురావడం న్యాయమా? ఏది న్యాయం? అక్కడ నా చెల్లి ఈ విషయం బయటికి చెప్పలేక, గుండెల్లోనే దాచుకోలేక నరకం అనుభవిస్తుంది. ఎందుకు దానికి శిక్ష వేశావు? ఎందుకు దాని జీవితంతో ఆడుకున్నావు? మాట్లాడవేంటి? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? సంజు, నేను ఎప్పటికైనా ఒకటే మాట చెప్పగలను. ఆ రాక్షసుడి బారి నుండి వైశ్యుని కాపాడడానికి నాకంతకు మించి వేరే దారి కనిపించలేదు. అందుకే ఆ పని చేయక తప్పలేదు. ఇది నేను చెప్పినా మీరు నమ్మరు. ఆ బద్రి అసలు రూపం బయట పెట్టడానికి నాకు సరైన ఆధారాలు దొరికే వరకు మావయ్య నన్ను ఎంత అసహ్యించుకున్నా, నువ్వు ఎంత ఆవేశపడ్డా నేను మౌనంగానే ఉంటాను. కానీ ఏదో ఒక రోజు మాత్రం అందరికీ సమాధానం చెప్పే తీరుతాను. అప్పటి వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఆపడానికి నీకింతకు మించి వేరే దారి దొరకలేదా? నువ్వు కట్టిన ఈ తాళి నా తండ్రి దృష్టిలో నన్ను చంపేసింది. ఆ మంచి వ్యక్తి మనసులో మోసం చేసింది, దానిలా మిగిలిపోయేలా చేసింది. నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. ఇది సాధించడానికేనా బావా నువ్వు ఈ పని చేసింది? ఏంటి వైషు ఇది? నీ సంతోషాన్ని నాతో షేర్ చేసుకున్నావు, బాధను ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నావు? నేను అందుకు కూడా పనికిరానివన్నాయానా? నువ్వు నాతో మాట్లాడకపోయినా, నీ బాధను పంచుకోకపోయినా ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నానో తెలుసా? నువ్వంటే నాకున్న ప్రేమ, మాటలో చెప్పలేని ఇష్టం. అసలు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే మానే, నేను నిన్ను ఫోర్స్ చేయను. కానీ నా వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో అన్న ఫీలింగ్ నన్ను నిద్రపోనివ్వడం లేదు. అందుకే నా మనసులో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను. నేనంటే ఇష్టం లేక ఈ పెళ్లి ఆపేశావా? గతంలో నీ ప్రేమ మళ్ళీ నీకు గుర్తొచ్చిందా? లేక సూర్య నిన్నేమైనా సూర్య పేరు చెప్పగానే ఎందుకు ఇలా అయ్యావు? అంటే సూర్య నిన్ను ఏదో చేశాడు. నువ్వు మోహం దాచడానికి ట్రై చేస్తున్నావంటే నిజం దాటేస్తున్నట్టు వైషు. చెప్పు, వాడు నీతో ఏం చెప్పాడు? ఈ పెళ్లి ఆపే ప్రయత్నంలో సూర్య నేనేం చేశాడు చెప్పు వైషు. నేనేం తప్పుగా అనుకోను. కారణం తెలుసుకోకుండా నేను ఉండలేను వైషు. నా తప్పేమైనా ఉంటే, వాడు నా గురించి ఏదైనా చెప్పుంటే నన్ను నిలదీ. ఇలా మౌనంగా మాత్రం ఉండక వైషు. చెప్పు,
వాడు నిన్ను ఏం చేశాడు? ఏం చెప్పి నీతో ఈ పెళ్లి ఆపించాడు వైషు? వైషు, రేయ్, మంచి టైంలో వచ్చి చెడగొట్టావు కదా. హాయ్ బావా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను సంజు. నాన్నగారి కోసం వచ్చాను. వైషు కనిపిస్తే పలకరిస్తున్నాను. ఈలోపు నువ్వు వచ్చావంతే. యాక్చువల్లీ వైషు హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు. ఏమైంది వైషుకి? చెప్పలేదేంటి నువ్వు? అన్నీ మనసులో దాచుకుంటావేంటి వైషు? కంగారు పడకండి, జస్ట్ లో ఫీవర్. రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. వైషు, రెస్ట్ తీసుకోమని చెప్పాను కదమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? అసలే క్లైమేట్ బాలేదు. ఓకే సంజు, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను. అలాగే వైషు, టేక్ కేర్. ఇప్పటికి జరిగింది చాలు. విషయం తెలిసినప్పటి నుంచి నేను భరించలేకపోతున్నాను. బద్రికి తెలిస్తే తట్టుకోలేడు. దయచేసి ఆయన్ని బాధ పెట్టద్దు. అమ్మా, అనంతేనమ్మా. వద్దు రసిన్నా, కాస్త ఎంగిలి పడిందిరమ్మా. అన్న తిరిగి వచ్చే వరకు నేనేమి తిన్నమ్మా. ఆయన మొహం చూస్తే గానీ నాకు ఆకలి పుట్టదు. మొండి దానిలా మాట్లాడకమ్మా. నువ్వు కడుపు మార్చుకున్నంత మాత్రాన మామయ్య తిరిగి వస్తాడా? అదంతా నాకు తెలియదు చిన్న. అన్న జాడ తెలిసే వరకు నేను ఇట్టాగే ఉంటాను. మీరింకా నన్ను బలవంత పెడితే నేను కూడా యాడికన్నా పోతాను. ఏందమ్మీ ఆ మాటలు? ఇప్పటికే కొండడి జాడ తెలియక నా గుండె బద్దలవుతా ఉండాది. నువ్వు కూడా వెళ్ళిపోతానంటే నేనెట్లా తట్టుకునేది? అన్న లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నానమ్మా. ఎటు చూసినా అన్నే కనపడతా ఉన్నాడు. నన్ను కాపాడబోయిందిరమ్మా అని అడుగుతా ఉన్నాడు. కానీ నేనేమి చేయలేకపోతున్నానమ్మా. ఈ అన్న ఏడున్నాడు కనిపెట్టలేకపోతున్నాను. చేతకాని దాన్ని అయిపోయాను. చూడవే, చూడు నా బిడ్డ ఎట్టా ఏడుస్తుందో చూడు. అది చూసినా నీ మనసు కరగడం లేదా? ఓవైపు నా కొడుకేమయ్యాడో తెలీదు, ఇంకోవైపు కళ్ళ ముందే నా కూతురు కడుపు మార్చుకొని గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తుండాలి. ఈ కడుపు కోతను భరించటం నా వల్ల కాదే. దయచేసి నా కొడుకుని ఏం చేశావో చెప్పు. నీకు దండం పెడతానే, నా కొడుకు నాకు తిరిగిచ్చేయి. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? నాన్న దాచాల్సిన అవసరం నాకే ఉంది.
నాన్న ఎక్కడున్నాడో తెలియక నేనే టెన్షన్తో చచ్చిపోతున్నాను. నన్ను అనుమానిస్తున్నారేంటి? నువ్వు కాక ఇంకెవరిని అనుమానించాలి? ఆ పెద్దిరెడ్డి ఫ్యామిలీతో చేతులు కలిపి నువ్వే ఈ పని చేశావు. నీ ప్రేమను అడ్డం పెట్టుకుని ప్లాండ్గా మావైన ఆ పెద్దిరెడ్డి గడప తొక్కేలా చేశావు. నీ మీద అనుమానం రాకుండా తెలివిగా అక్కడి నుంచి మాయం చేశావు. అక్షయ్, ఏంటి? ఓ, నీ పేరు చెప్పడం మర్చిపోయానా? దీని వెనకాలండి నడిపిస్తున్నది నువ్వేనని మాకు తెలుసు. నడిపించేది నాటకాలు ఆడేది మేం కాదక్షయ్, నువ్వు మీ అమ్మ. ఈ మొసలి కన్నీరు చూసి మేము నమ్ముతాం అనుకుంటుందేమో, కానీ పాము ఎప్పటికైనా విషాన్నే కక్కుతుందన్న విషయం మాకు తెలుసు. అంటే ఏందే? కొండండి నా కూతురే ఏదో చేసిందనా? అవును, ఆ అవసరం ఆవిడికి ఆవిడ కొడుక్కి తప్ప ఇంకెవరికి లేదు. ఏంది ఏంది నువ్వు మాట్లాడుతా ఉండాది? మా అన్న నేనే మాయం చేసినానా? అట్లాంటి మాటలు నువ్వు అసలు ఎట్టా అంటున్నావే? మా అన్న అంటే నాకు ప్రాణం సిరి. ఈ ప్రపంచంలో మా అన్న కన్నా నాకేది ఎక్కువ కాదు. అంతెందుకే, నా కడుపును పుట్టిన నా కన్న కొడుకి నాకు మా అన్న తర్వాతే. చిన్నప్పటి నుంచి మా అన్న నా వేలు పట్టుకుని నన్ను ముందుకు నడిపించాడే. మా అన్నం చూడకుండా నేను ఒక్క దినం కూడా ఉండలేదు. నా కష్టాల్లో, సుఖాల్లో, సంతోషాల్లో, దుఃఖాల్లో అన్నిట్లో మా అన్న నాకు తోడుగా ఉన్నాడే. నాకు అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించాడే. అట్లాంటి మా అన్న నేను ఎందుకు దూరం చేసుకుంటానే? నువ్వు పుట్టి 20 ఏళ్ళు అవుతా ఉండదు, కానీ మా అన్నకి నాకు మధ్య బంధం 40 ఏళ్ల నాటిది. నువ్వు వచ్చిన తర్వాతే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. అంతకు ముందు మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. చిన్న భేదాభిప్రాయం కూడా రాకుండా ఇద్దరం ఒకే మాట మీద నిలబడి బతికేటోళ్ళం. అట్లాంటిది నువ్వు వచ్చి మా మధ్య బంధాన్ని దూరం చేశావు, నాన్నని నాకు దూరం చేశావు. మా అన్నకేమన్నైతే నేను తట్టుకోలేను సిరి. ఆయన లేకుండా నేను బతకలేను. నీకు కోపం ఉంటే నా మీద తీర్చుకో, మా అన్నని మాత్రం వదిలే. నీకు చేతులెత్తి దండం పెడతాను. మా అన్నను నాకు తిరిగిచ్చేయి. అమ్మా, 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 ఇందిరమ్మా, అమ్మా, అమ్మా. అన్న కోసం బెంగ పెట్టుకొని మా అమ్మ అన్నం కూడా తినడం లేదు. తన్ని ఎలా ఓదార్చాలని మేం ప్రయత్నిస్తుంటే మీ మాటలతో రెచ్చగొట్టి తన బాధను రెట్టింపు చేశారు. మా అమ్మకేమన్నా అయ్యిందో మిమ్మల్ని వదిలిపెట్టను. అమ్మా, అమ్మా,
ఇదేనా మీరు కోరుకుంది? ఇప్పుడు మీకు సంతోషంగా ఉండాదా? ఈ ఇల్లు సర్వనాశనం అయితే గాని మీ కళ్ళు చల్లబడవా? చిచి, ముదనష్టపు జన్మలని, ముదనష్టపు జన్మలని.